డిసెంబర్ 25 వస్తే చాలు ప్రపంచంలోని క్రిస్టియన్లందరూ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. కానీ 90% మందికి క్రిస్మస్ పండుగని ఎందుకు జరుపుకుంటారో తెలియదు. అసలు క్రిస్మస్ పండుగని డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు? క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్, స్టార్, కేక్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఈ వీడియో పూర్తయ్యే లోపు మీకు క్రిస్మస్ గురించి తెలియని విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి. ముందుగా క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ లోని క్రీస్ట్ అంటే యేసుక్రీస్తు అని అర్థం. మాస్ అంటే ప్రార్థన అని అర్థం. క్రిస్మస్ రోజు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయడాన్ని క్రిస్మస్ అని అంటారు. డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు పుట్టారని చెప్తుంటారు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టిన రోజును గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. క్రిస్టియన్ల నమ్మకం ప్రకారం యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అయితే క్రిస్మస్ రోజున చర్చిలో ప్రార్థనలు చేస్తుంటారు. డిసెంబర్ 24 అర్ధరాత్రి నుండి డిసెంబర్ 25 తెల్లవారే వరకు ప్రార్థనలు చేస్తారు. అయితే క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీని అలంకరించడం, ఇంటి బయట స్టార్ ని పెట్టుకోవడం, కేక్ కట్ చేయడం, ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన వాటి గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే క్రిస్మస్ పండుగను క్రిస్మస్ ట్రీని అలంకరించి, స్టార్ ని పెట్టుకొని, కేక్ ని కట్ చేసి గిఫ్ట్స్ ఇచ్చుకుంటేనే క్రిస్మస్ పండుగను జరుపుకున్నట్లు కాదు. యేసుక్రీస్తు పుట్టినరోజును గుర్తు చేసుకోవడానికి క్రిస్మస్ పండుగను జరుపుకోవాలి. అయితే క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఆనందంగా, కొంచెం రిచ్ గా జరుపుకోవడానికి వీటన్నిటినీ కలుపుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం, సుమారు 2000 ఏళ్ల ముందు యేసుక్రీస్తు బెతలెహేమ్ అనే ఊరిలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు మేరీ మరియు జోసెఫ్. ఉండడానికి చోటు లేకపోవడంతో యేసుక్రీస్తు పశువుల గుడిసెలో జన్మించారు. అప్పుడు దేవదూతలు వచ్చి అక్కడ ఉన్న గొర్రెల కాపరులకు లోకాన్ని రక్షించేవాడు పుట్టాడని చెప్పారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు నిజంగా డిసెంబర్ 25వ తేదీనే జన్మించారని బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు ఇప్పటి వరకు యేసుక్రీస్తు నిజంగా ఏ తేదీన, ఏ నెలలో జన్మించారో కూడా తెలియదు. అయితే మరి క్రిస్టియన్లు డిసెంబర్ 25వ తేదీని క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటున్నారు? చాలా సంవత్సరాల క్రితం రోమన్లు డిసెంబర్ చివర్లో సూర్య పండుగని జరుపుకునేవారు. డిసెంబర్ చివర్లోనే, ఎందుకంటే అప్పుడు చలి తగ్గడం మొదలవుతుంది, పగటిపూట సమయం ఎక్కువగా ఉంటుంది. అలా చీకటి తగ్గి వెలుగు వస్తుందనే ఆలోచనతో సూర్య పండుగను డిసెంబర్ చివర్లో జరుపుకునేవారు. కానీ క్రిస్టియన్ల నమ్మకం ప్రకారం ప్రపంచానికి వెలుగిచ్చేవాడు యేసుక్రీస్తు అని నమ్ముతారు. అలా డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజుగా నిర్ణయించారు. రోమన్ల యొక్క సూర్య పండుగని ఆదర్శంగా తీసుకొని క్రిస్టియన్లు కూడా డిసెంబర్ చివరి వారంలో, అంటే డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టారు. అలా అప్పటి నుండి డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ, స్టార్, గిఫ్ట్, శాంటా క్లాస్ ఎందుకు వచ్చాయో తెలుసుకుందాం. మొదటిది క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీని మీరు ఎప్పుడు చూసినా సంవత్సరాల తరబడి ఆకుపచ్చగానే ఉంటుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఏ కాలంలో అయినా ఈ క్రిస్మస్ ట్రీ ఆకుపచ్చగానే ఉంటుంది. క్రిస్మస్ రోజున ఈ చెట్టును ఎందుకు అలంకరిస్తారంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ చెట్టు లాగానే ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలని. రెండోది స్టార్. క్రిస్మస్ సమయంలో క్రిస్టియన్ల ఇంటి బయట చూస్తే ఒక స్టార్ కనిపిస్తుంది. యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఆకాశంలో నక్షత్రం ఆధారంగా ఈ స్టార్ ని పెట్టుకుంటారు. మూడోది శాంటా క్లాస్. శాంటా క్లాస్ అని పిలువబడే వ్యక్తి క్రిస్మస్ సమయంలో పిల్లలకు గిఫ్ట్లు ఇస్తాడని నమ్మకం. దీని అర్థం ఏంటంటే సాటి మనుషులు అడగకుండానే వాళ్ళ అవసరాలను తీర్చడం, వాళ్ళని ఆనంద పెట్టడం నేర్చుకోవాలి. నాలుగోది గిఫ్ట్స్. క్రిస్మస్ సమయంలో క్రిస్టియన్లు ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అనేది కేవలం ఒక మతానికి చెందిన పండుగ మాత్రమే కాదు. ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగని ఇతర మతాల వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు.